నేను రూపొందించిన పలు షార్ట్ ఫిల్మ్స్ అవార్డులు కూడా సాధించాయని చెప్పడాన్ని ఎంతో సంతోషిస్తా ఉన్నాను. సో, ఈ సందర్భంగా ఈ చిత్రాలు రూపొందించడానికి నాకెంతో సహకరించిన నా చిత్ర బృందం అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సో, 2 జీవితాల కథ అనే ఒక షార్ట్ ఫిల్మ్ మనకి ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా అవార్డు సాధించింది. సో, అదేవిధంగా 'లైఫ్ కిల్లర్' అనే షార్ట్ ఫిల్మ్ తెలంగాణ స్టేట్ లెవెల్‌లో తెలంగాణ సైబరాబాద్ పోలీసు వారు నిర్వహించిన ఒక షార్ట్ ఫిల్మ్ పోటీలో మన ఖమ్మం జిల్లా నుండి ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌గా అవార్డు సాధించింది. సో, అదేవిధంగా 'రైతు ఆత్మకథ' అనే ఒక షార్ట్ ఫిల్మ్ జాతీయ స్థాయి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌గా అవార్డు సాధించింది. సో, రీసెంట్‌గా 'సలాం ప్రజాపాలన సర్కార్' అనే షార్ట్ ఫిల్మ్ మనకి బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2025 అనే ఒక షార్ట్ ఫిల్మ్ పోటీలో మనకి ఈ ఫెస్టివల్‌లో ఎంపికైందని చెప్పడాన్ని ఎంతో సంతోషిస్తా ఉన్నాను. సో, ఈ షార్ట్ ఫిల్మ్ పోటీని మనకి తెలంగాణ రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు గారి ఆధ్వర్యంలో ఈ పోటీ నిర్వహిస్తున్నారు. సో, ఈ పోటీలో మనకి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి మన షార్ట్ ఫిల్మ్ కూడా ఎంపికైందని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తా ఉన్నాను. సో, ఈ సందర్భంగా నా ఈ చిత్ర బృందం అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.